అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి నా వీడియోలను షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోతున్న అంశం దేని గురించి అంటే మనుధర్మ శాస్త్రం లేదా మనుస్మృతి. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది. ఎందుకంటే మనువాదాన్ని మరీ జనం మీదకి రుద్దాలని చూస్తున్నారా, మనుధర్మ శాస్త్రాన్ని మరీ భారతదేశంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నారా అని ఈ రకంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం మనం గమనిస్తున్నాం. బ్రాహ్మణవాదాన్ని మరీ రుద్దాలనుకుంటున్నారా, ఇలాంటి మాటలు. సో ఇంతకీ మనుధర్మ శాస్త్రం అంటే ఏమిటి, మనుస్మృతి అంటే ఏమిటి తెలుసుకోవడానికి నేను మనుస్మృతిని ఆన్లైన్లో PDF ద్వారా డౌన్లోడ్ చేసుకుని చదివాను. బాగా స్టడీ చేశాను. దిమ్మ తిరిగిపోయే విషయాలు తెలిసాయి నాకు. అంతవరకు మనుస్మృతి గురించి నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఆ పుస్తకం చదివిన తర్వాతే నాకు దాని గురించి ఒక జ్ఞానం, అవగాహన కలిగాయి. మనుస్మృతి యొక్క ఆవిర్భావం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, మనువు ఒకనాడు ఏకాంత స్థలంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మిగిలిన ఋషులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి మానవ ధర్మాల గురించి బోధించమని అడిగారు. అంటే మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఎలా బతకాలి, ఇలాంటివి ధర్మసూత్రాలు. అప్పుడు మనువు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మనుస్మృతిని మనువు, భృగు మహర్షి ఇద్దరు కూడా ప్రస్తావించడం జరిగింది ఋషులతో. సో మనువు చెప్తూ ఏం చెప్తాడు, ఒకప్పుడు ప్రళయానంతరం బ్రహ్మదేవుడు తన శరీరాన్ని 2 భాగాలుగా చేసి స్త్రీ పురుషులుగా సృష్టించి వారి ద్వారా విరాట్ పురుషుని కన్నాడు. ఆ విరాట్ పురుషుడు తపస్సు చేసి మనువైన నన్ను సృష్టించాడు. నేను ప్రజాపతులైన ఋషులను సృష్టించాను. ఆ ఋషులు ఇతర మానవులను, తర్వాత మొత్తం సకల చరాచర సృష్టి అంతా కూడా వారే సృష్టించారు. అంటే చీమ, దోమ మొదలుకొని ఈ చెట్లు కానివ్వండి, ఏనుగులు, సింహాలు, పులులు, ఇలా ప్రతి ప్రాణిని కూడా ఆ ప్రజాపతులైన ఋషులు తమ యొక్క తపో బలంతో సృష్టించారు. ఈ విధంగా సృష్టి ఆవిర్భావం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతాదంతా భృగు మహర్షి చెప్తాడు మనుస్మృతిలో. సో ఈ మనుస్మృతిని నేను 3 పార్ట్లుగా చేయాలని నిశ్చయించుకున్నాను. మొదటి పార్ట్లో మనుస్మృతిలో చెప్పబడిన మంచి విషయాల గురించి, 2వ పార్ట్లో మనుస్మృతిలో చెప్పబడిన చెడ్డ విషయాల గురించి, 3వ పార్ట్లో ఇంతకీ ఈ మనుస్మృతి లేదా మనుధర్మ శాస్త్రం మనకు అవసరమా, ఈ గ్రంథం మనకు అవసరమా, ప్రస్తుత సమాజానికే కాదు అంతకు ముందున్న సమాజానికి, అంతకు ముందున్న సమాజానికి కూడా ఈ గ్రంథం అవసరమా లేదా, ఇది హిందూ మత గ్రంథంగా మనం గర్వంగా చెప్పుకునే గ్రంథమా కాదా అన్న నా అభిప్రాయాన్ని చెప్పే ప్రాసెస్లో 3వ పార్ట్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. సో ఇక అసలు విషయంలోకి వెళ్తే, మనుస్మృతిలో మంచి విషయాలు ఏమిటి అన్నది నేను సపరేట్గా కోట్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను, చివరి వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. ముందుగా మనుస్మృతిలో మంచి విషయాలు చెప్పుకోవాల్సి వస్తే, మనుస్మృతిలో 2వ అధ్యాయంలో 53 నుంచి 56 వరకు ఉన్న శ్లోకాలను ఒకసారి గమనిస్తే భోజనం గురించి ఒక మంచి వివరణ ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే, భోజనానంతరం కూడా ఆచమనం చేసి నోటితో ఘ్రాణాంద్రియములను సూచించవలెను. అన్నమును ప్రతిదినం గౌరవించాలి, దానిని ఎట్టి స్థితిలోనూ తిట్టరాదు. తాను తినే ఆహారాన్ని చూచి సంతోషపడాలి, ఇంకా వండిన వారిని అభినందించాలి. తాను తినబో అన్నాన్ని గౌరవించినచో అది బలాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. లేనిచో అది ఆ రెంటిని నాశనం చేస్తుంది. తినగా మిగిలిపోయిన అన్నాన్ని ఇతరులకు ఎవ్వరికీ పెట్టవద్దు. అట్లే సాయం ప్రాతకాలంలందు తప్ప మధ్య మధ్య తినకూడదు. అతిగా భోజనం చేయకూడదు. ఇంకనూ భోజనం మధ్యలో ఎక్కడికి పోకూడదు. చూడండి, భోజనాన్ని గౌరవించాలని, తినేటప్పుడు మధ్యలో ఎక్కడికి పోకూడదని, రోజుకు 2 పూటలు మాత్రమే తినాలని, ఇలా గౌరవం లేకుండా భోజనాన్ని కించపరచకూడదని, తినేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అతిగా భోజనం చేసినందువలన అనారోగ్యం కలుగుతుంది, ఆయుష్ తరిగిపోతుంది. అనారోగ్యం వల్ల స్వర్గ కారణమైన యాగాదులను చేయలేకపోవుటచే స్వర్గానికి దూరం అవుతాడు, పుణ్యహీనుడవుతాడు. అతిగా భుజించు వానిని లోకులందరూ దూషింతురు. కావున అతి భోజనాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ స్వర్గం అనే సెంటెన్స్ తీసేస్తే భోజనం అతిగా తినకూడదని మనకు వైద్యులు కూడా ఇప్పుడు సూచిస్తున్నారు కదా. కాబట్టి అతిగా భోజనం చేయకూడదు. అలా తినే వానికి ఆయుష్ తగ్గుతుంది, అనారోగ్యం కలుగుతుంది, తర్వాత లోకులందరూ కూడా అతన్ని నిందిస్తారు అని ఈ యొక్క వాక్యాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మంచి విషయం.
ఇక ద్వితీయ అధ్యాయంలోనే 129 నుండి 133 మధ్య శ్లోకాలను ఒకసారి గమనిస్తే, పరుల భార్యను తనకు దగ్గరి సంబంధం లేని స్త్రీని గౌరవనీయురాలని సోదరి అని పిలువవలెను. చూడండి, పర స్త్రీలను ఎవరినైనా సరే తనకు సంబంధం లేని వారిని సోదరి అని పిలవాలి. మేనమామలతో, తండ్రి యొక్క సోదరులతో, మామలతో, ఋత్విక్కులతో, గురువులతో మాట్లాడేటప్పుడు వారు తనకంటే వయస్సులో చిన్నవారైనా వారికి తన పేరు చెప్పుకొని లేచి గౌరవించాలి. చూడండి, అట్లే తల్లి యొక్క అక్క చెల్లెండ్లను, మేనత్తను, అత్తను, మేనమామ భార్యను గురు భార్యతో సమానంగా గౌరవించాలి. సోదరుల భార్యలను ప్రతిదినం నమస్కరించాలి. చూడండి, సోదరుల భార్యలను నమస్కరించాలి. అలాగే అత్త, మేనమామ భార్య ఇలాంటి వారిని గురు పత్నితో సమానంగా గౌరవించాలి. తల్లిదండ్రులకు సంబంధించిన మేనమామ, పినతండ్రి, పెద్ద తండ్రి యొక్క భార్యలు ఊరి నుండి వచ్చినప్పుడు వారికి పాదాభివందనం చేయాలి. మేనత్తను, తల్లి యొక్క అక్కను తల్లితో సమానంగా గౌరవించాలి. అయినా తల్లి వారందరికంటే శ్రేష్ఠురాలు. ఇలా పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త, అత్త ఇలాంటి వాళ్ళందరినీ కూడా తల్లిలాగా గౌరవించాలి. వారు కనబడగానే లేచి నిలబడి నమస్కరించాలి. అయినా కూడా వీరందరూ కంటే కూడా తల్లి చాలా శ్రేష్ఠురాలు అని, స్త్రీలను ఎలా గౌరవించాలి అన్నది, అలాగే పరిస్థితులతో ఎలా ఉండాలి అన్నది ఈ యొక్క శ్లోకాల్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి విషయమే. మరొక మంచి విషయం ఏమిటి అంటే, మనుస్మృతిలో ద్వితీయ అధ్యాయంలోనే 161వ శ్లోకాన్ని ఒకసారి గమనిస్తే, మానవుడు తాను బాధపడ్డా ఇతరులను సూటిపోటి మాటలతో బాధ పెట్టకూడదు. అదేవిధంగా ఇతరులకు ద్రోహం చేయవలెనని కూడా తలంపరాదు. ఇతరులకు ఉద్వేగమును కలిగించు మాటలను ఎప్పుడునూ మాట్లాడకూడదు. అంటే ఒక మనిషి సాటి మనిషితో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా సహృద్భావంతో ఉండాలి అన్నది ఈ శ్లోకంలో అద్భుతంగా వివరించడం జరిగింది. ద్వితీయ అధ్యాయంలోనే 213, 214, 215 శ్లోకాలను ఒకసారి గమనిస్తే, పురుషులను మోహింపజేయు గుణం స్త్రీలకు సహజమైనది. కావున వివేకవంతులు స్త్రీల దగ్గర జాగ్రత్తగా నుందురు. పురుషుడు వివేకహీనుడైనను వివేకవంతుడైనను కామక్రోధాదులకు వశమైనచో స్త్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసుకొని పోతుంది. మిక్కిలి బలం గల ఇంద్రియములు వివేకిని సైతం చెడు త్రోవ తొక్కిస్తాయి. కావున మానవుడు తన తల్లితోనైనను, చెల్లితోనైనను, కూతురుతోనైనను ఒంటరిగా ఉండకూడదు. చూడండి, ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్త్రీ యొక్క సహజ స్వభావం ఏమిటి అంటే పురుషుణ్ణి ఆకర్షించడం. అవునా కదా, మనకు తెలుసు, అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కాబట్టి పురుషుడు ఎప్పుడూ కూడా ఇంద్రియ నిగ్రహానికి లోనై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఉండకూడదు. అలా కోల్పోయినప్పుడు అతడు వివేకవంతుడు కాకుండా స్త్రీ యొక్క కామానికి వశుడయ్యి అతడు నాశనమవుతాడు, చెడిపోతాడు. కాబట్టి ఈ యొక్క గుణాలు పురుషునికి ఉన్నాయి కాబట్టి, అంటే ఏది, లొంగిపోవడం, ఇంద్రియ నిగ్రహం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉండడం, అలాగే పరస్త్రీ పట్ల కామవాంఛ గురి కావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతడు తన తల్లితోనైనా, చెల్లితోనైనా, కూతురుతోనైనా ఒంటరిగా ఉండకూడదు. ఎందుకంటే ఈ కాలంలో కూడా మనం వార్తలు చూస్తుంటాం కదా, కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం చేస్తున్నాడని, కూతురుపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అక్కను పెళ్లి చేసుకున్నాడని తమ్ముడు, చెల్లెల్ని అత్యాచారం చేశాడు. ఇలాంటివి ఇప్పటికీ మనం చూస్తున్నాం. అందుకని తల్లితో అయినా, చెల్లితో అయినా, అలాగే కూతురుతో అయినా ఒంటరిగా పురుషుడు ఉండకూడదు. ఎందుకంటే తనకున్న ఇంద్రియ నిగ్రహ లోపం వల్ల ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందని చాలా మంచి వివరణ ఇచ్చారు ఇక్కడ. ఇక తృతీయ అధ్యాయంలో 55 నుండి 59 వరకు ఉన్న శ్లోకాలను ఒక్కసారి గమనిస్తే, తమకు మేలు జరగవలనని కోరు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భర్త, మరుదులు మొదలగు వారు స్త్రీలను గౌరవిస్తూ భూషణాదులచే అలంకరించి ఆమె యొక్క మెప్పును పొందాలి. స్త్రీలకు గౌరవం ఉన్నచో దేవతలు ఎల్లప్పుడూ సంతోషిస్తారు. స్త్రీలకు గౌరవం లేనిచో అచ్చట జరుగు దేవతా పూజ, యజ్ఞయాగములు మున్నగు క్రియలన్నీ వ్యర్థమైపోతాయి. అట్లే స్త్రీలు దుఃఖించినచో వారి దుఃఖములకు కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది. స్త్రీలు సదా సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం సదా కలకల్లాడుతూ ఉంటుంది. స్త్రీ అవమానాల పాలై తిట్టినచో ఆ కులమంతా నశిస్తుంది. అందువల్ల తమకు మేలు కలగవలనని కోరుకొను స్త్రీలను సదా ఆభరణములు, వస్త్రములు, చక్కని భోజనము మొదలైన వాటిచే సంతోష పెట్టాలి. చూడండి, స్త్రీలను ఎలా గౌరవించాలి, ఎలా సంతోష పెట్టాలి, వారిని ఎలా దుఃఖం నుండి పోగొట్టాలి అన్నది ఈ యొక్క శ్లోకాల్లో చెప్పడం జరిగింది. స్త్రీ సంతోషంగా ఉంటేనే దేవతలు సంతోషిస్తారు, ఆ ఇల్లు, వంశం అభివృద్ధి చెందుతాయి.
అదే స్త్రీ బాధపడితే తన కులం నాశనం అవుతుంది, వంశం నాశనం అవుతుంది, అప్పుడు దేవతలు కూడా బాధపడతారు. కాబట్టి స్త్రీని సంతోషంగా చూసుకోవడం పురుషుల బాధ్యత అని ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇది మంచి విషయమే కదా. అలాగే స్త్రీ సంతోషం గురించి తృతీయ అధ్యాయంలోనే 60 నుండి 62 వరకు ఉన్న శ్లోకాలను ఒకసారి గమనిస్తే, భర్త భార్యను, భార్య భర్తను సంతోష పెట్టుతూ ఉంటే ఆ జంట నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. స్త్రీ తన భర్తను సంతోష పెట్టకపోతే వారికి సంతానం కలుగుట దుర్లభం. అట్లే స్త్రీ సంతోషంతో ఉంటే ఆమె వంశమంతా సంతోషంతో కలకల్లాడుతూ ఉంటుంది. ఆమెకు సంతోషం లేకపోతే వంశాన్నంతా చెడగొట్టుతుంది. ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది, మనం చూస్తున్నాం. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు సంతోష పెట్టుకుంటూ హాయిగా సంతోషంగా ఉండాలి. అంతేకాకుండా భార్య సంతోషంగా ఉంటేనే ఆ వంశమంతా బాగుంటుంది, భార్య సంతోషంగా లేకపోతే వంశమంతా చెడగొట్టినది అవుతుంది అని చాలా అద్భుతంగా భార్యను ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలని ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అలాగే అష్టమాధ్యాయంలో 72వ శ్లోకం ఒకసారి గమనిస్తే, ఇల్లు తగలబెట్టుట, దారి దోపిడీ చేయుట వంటి సాహస కార్యాలందు దొంగతనం, పరస్త్రీల నుంచుకొనుట, తిట్టుట, కొట్టుట వీని యందు సాక్షులను విచారింపవలసిన పని లేదు. అంటే వీటి విషయాల్లో, అంటే దొంగతనం కానీ, ఇల్లు తగలబెట్టడం కానీ, పరస్త్రీల ఉంచుకుంటా, తిట్టుట, కొట్టుట ఇటువంటి నేరాల్లో సాక్షులను విచారించకుండానే వారికి శిక్ష వేయాలి అని, స్త్రీల పట్ల ఏదైనా అఘాయిత్యం చేస్తే ఎలా శిక్షించాలని ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే నవమాధ్యాయంలో 101, 102 శ్లోకాలను గమనిస్తే, స్త్రీ పురుషులిద్దరూ జీవితం ఉన్నంత వరకు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి. స్త్రీ పురుషులు పెళ్లి చేసుకొని ఒకరినొకరు ఎడపాయకుండా కలిసిమెలిసి ఉండాలి అని, భార్యాభర్త పెళ్లి చేసుకొని అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళు విడిపోకుండా కలిసిమెలిసి ఉండాలి అని ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ఇక నవమాధ్యాయంలో 104వ శ్లోకం ఒకసారి గమనిస్తే, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు అన్నదమ్ములు వారి ధనాన్ని అనుభవించాల్సిందే తప్ప పంచుకోకూడదు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం కదా, తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదని, ఆస్తి పంచాలని కొడుకులు వారి మీద దాడి చేయడం, వారిని ఎక్కడన్నా వదిలిపెట్టి రావడం, వారిని కిరాతకంగా చంపడం, ఇవన్నీ కూడా ఆస్తి కోసం జరుగుతున్న దారుణాలను చూస్తూనే ఉన్నాం. అందుకే అప్పట్లోనే రాశారు ఏమని, తల్లిదండ్రి బ్రతికున్నంత వరకు వారి కొడుకులు ఆ ఆస్తి లేదా ధనాన్ని అనుభవించాలే తప్ప పంచుకోకూడదు, వారు పోయిన తర్వాతే ఆ యొక్క ధనాన్ని, ఆస్తిని పంచుకోవాలి అని ఇక్కడ అద్భుతంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇవి కాక ఇంకా అతిథి మర్యాదలు, ఇంకా సంధ్యావందనము, పిండ ప్రదానాలు, తర్పణలు వీటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవి కొందరికి మంచి విషయాలు, కొందరికి చెడ్డ విషయాలు కాబట్టి నేను వీటి గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి ముఖ్యమైనవి, మంచి విషయాలు, మనుస్మృతిలో చెప్పబడిన విషయాలు ఇంతే. కాబట్టి మరొక వీడియోలో మనుస్మృతిలో చెడ్డ విషయాలు ఏం చెప్పారు, ఎంత దారుణంగా ఆ విషయాలు ఉన్నాయన్నది నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.